ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్ఎస్సిఐ కూడా సంఘం ఉంది ఇందులో. అదేవిధంగా విజేఎస్, వైజేఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పివైఎల్, పీడిఎస్యు, మరొక పీడిఎస్యు, అదేవిధంగా డివైవైఎఫ్, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, ఇట్లా అన్ని విద్యార్థి యువజన సంఘాలతోటి 20 రోజుల నుంచి కార్యాచరణ జరుగుతుంది. గవర్నర్ అపాయింట్మెంట్ కోరితే గవర్నర్ అపాయింట్మెంట్ దొరకకపోతే నిన్న రాజ్భవన్ ముట్టడి చేసినాం. పివైఎల్, ఇంకొక పివైఎల్ కూడా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు బీజేపీ నుంచి, వాళ్ళ అపాయింట్మెంట్ కూడా కోరితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు, వాళ్ళ ఇండ్లు కూడా ముట్టడించినాం. ఇట్లా వరుసగా కార్యక్రమాలు చేసినా స్పందన లేదు. మీరందరికీ తెలుసు, పార్లమెంట్లో లోక్సభలో కూడా పెద్ద ఎత్తున నీట్ కోసం ప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు పట్టుబడితే కూడా ప్రధానమంత్రి మౌనం వహిస్తూ ఉన్నాడు. అనేక అక్రమాలు, అవకతవకలు, కుంభకోణాలు జరిగినట్టు వాస్తవాలు బయటికి వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా. ఒక రోజు ముందే ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయి దళారుల చేతికి వచ్చింది. బీజేపీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పెద్ద ఎత్తున ఈ పేపర్ లీకేజ్ అయినట్టు మనకు వాస్తవాలు కనబడతా ఉన్నాయి. అది బీహార్ అయితేంది, మహారాష్ట్ర అయితేంది, ఇవన్నీ. హర్యానాలో ఒక్క సెంటర్ నుంచే 8 మందికి టాప్ ర్యాంకులు వచ్చినాయి. మార్చు ఒక 10 రోజుల తర్వాత రావాల్సిన ఫలితాలను లోక్సభ ఫలితాల రోజే విడుదల చేశారు. మార్చి 16వ తారీఖు అప్లికేషన్ డేటు, ఈ నీట్కు అప్లై చేసుకునే అప్లికేషన్ డేట్ అయిపోతే ఏప్రిల్ 9, 10వ తారీఖు రోజు మళ్ళీ 2 రోజులు అవకాశం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఈ 2 రోజుల్లో 24,000 మంది అప్లై చేశారు. ఈ 24,000 మంది ర్యాంకులు కానీ వీళ్ళ వివరాలు కానీ ఇవాళ మనము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. మొత్తం ఈ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే కేవలం 1,563 మందికే గ్రేస్ మార్కులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల వీళ్ళు 720కి 720 టాప్ మార్కులు వచ్చినాయి అంటే అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రతిపక్షాలు కానీ, విద్యార్థి యువజన సంఘాలుగా మేము కానీ, నీట్ రాసిన విద్యార్థులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు మొదట కేంద్ర విద్యాశాఖ మంత్రి 1-2 చోట్ల తప్పులు జరిగినాయని అన్నారు. ఆ తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ నిర్వహించిన ఎన్టీఏ డైరెక్టర్ను తొలగించారు, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. సిబిఐ ఇవాళ దేశంలో ఎవరి చెప్పు చేతల్లో ఉందో మనందరికీ తెలుసు. సిబిఐ ద్వారా కూడా సరిగా న్యాయం జరగదు. కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి దీన్ని న్యాయ విచారణ చేయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఎన్టీఏ ఏదైతే పరీక్షలు, ఈ నీట్ పరీక్ష నిర్వహిస్తుందో దాని మీద 2017లో మోడీ తీసుకొచ్చిండు దీన్ని. అనేక ఆరోపణలు ఉన్నాయి. 2018లో నీట్ పీజీ పరీక్ష లీక్ అయిందని ఆరోపణలు వచ్చినాయి. 2021లో వచ్చినాయి, 2022లో వచ్చినాయి. దీన్ని కూడా వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ మా డిమాండ్, ప్రధాన డిమాండ్. అందులో నీట్ పరీక్షను కూడా రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఈ డిమాండ్లతోటి చేస్తున్నాం. కానీ మనందరికీ తెలుసు, మన విశ్వగురు అని చెప్పుకునే మన ప్రధానమంత్రి మోడీ దేశంలో 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఈ విషయం మీద ఒక మౌనమునిలాగా సప్పుడు వంక కూర్చుంటున్నాడు, నోరు విప్పుతలేడు. కాబట్టి ఆయన నోరు విప్పే వరకు మా కార్యాచరణ కొనసాగుతుందని తెలియజేస్తూ, అందులో భాగంగానే మా వరుస కార్యాచరణలో భాగంగానే 4వ తారీఖు, రేపు కాక ఎల్లుండి వచ్చే జూలై 4వ తారీఖు రోజు ఈ అన్ని ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్కు మేము పిలిపిస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా విద్యా సంస్థలు, వ్యాపారవేత్తలు, సమాజాన్ని కూడా మేము కోరేది ఏంటంటే, ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనండి. ఈ నీట్ పరీక్ష ద్వారా దొంగ డాక్టర్లు ఈ సమాజానికి వస్తున్నారు. చదువు రాని వాళ్ళు పేపర్ లీక్ చేసి 30 లక్షల నుంచి 50 లక్షలు పెట్టి పేపర్ కొన్నవాడు ఇలా డాక్టర్ అయి వస్తే ఈ సమాజంలో రేపు ఎట్లా ప్రజల ప్రాణాలు కాపాడుతారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ 4వ తారీఖు భారత్ బంద్కు పిలిపిస్తా ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఈ మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు.